అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. తొలి విడతతో పోలిస్తే 4-5% పోలింగ్ పెరిగినట్లు తెలుస్తుంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. రెండో విడతలో 31 జిల్లాల్లోని 193 మండలాలు 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులకు ఎన్నిక జరిగింది. మొత్తం 29,917 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు అధికారులు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. తర్వాత వార్డు సభ్యుల లెక్కింపు జరుగుతుంది. చిన్న పంచాయతీల ఫలితాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. మేజర్ పంచాయతీల ఫలితాలు రాత్రికి వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. అనుష, అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన రెండో విడత అయితే సర్పంచ్ ఎన్నికలు అయితే ప్రశాంతంగా ముగిసాయని చెప్పవచ్చు. అయితే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చిన్న చిన్న ఘటనల మినహా ఇటు రెండో విడత అయితే సర్పంచ్ ఎన్నికలు అయితే ప్రశాంతంగా ముగిసాయి. ఇప్పుడు 1 గంట వరకు కూడా ఇటు ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగింది. ఇటు 1 గంట వరకు పోలింగ్ ముగిసే సమయానికి ఏదైతే సెంటర్ వద్ద ఉన్నారో వారినైతే పోలింగ్ కేంద్రంలోకి అయితే ఓటు వేసేందుకు కూడా అధికారులు అయితే అనుమతించిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఇందులో 2 గంటల నుంచి కూడా ఇటు కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 392 గ్రామ పంచాయతీలకు అయితే ఈ రోజు అయితే ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి ఉంది. ఇందులో కరీంనగర్ జిల్లాకు సంబంధించి 111, పెద్దపల్లి జిల్లాకు సంబంధించి 77, సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 77, మన జగిత్యాలకు సంబంధించి 134 గ్రామ పంచాయతీలో కూడా ఈ ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగింది. ఇటు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికల ప్రక్రియ అయితే 1 గంటల వరకు అయితే పూర్తయిందని చెప్పొచ్చు. ఇందులో జగిత్యాల జిల్లాలో మాత్రం 74% పోలింగ్ నమోదైనట్టు కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇందులో మొదటి విడత కంటే జగిత్యాల జిల్లాలో రెండో విడతలో పోలింగ్ శాతం అయితే తగ్గుముఖం పట్టింది. అదే విధంగా ఇటు కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 84% పోలింగ్ శాతం నమోదైనట్టు కూడా మనకు తెలిసింది. ఇందులో మిగతా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 81%, ఇటు పెద్దపల్లి జిల్లాలో కూడా 81% అయితే నమోదైంది. మిగతా జిల్లాల్లో పోలిస్తే మొదటి విడత కంటే రెండో విడతలో మాత్రం పోలింగ్ శాతం మెరుగుపడ్డప్పటికీ కూడా జగిత్యాల జిల్లాలో మాత్రం మొదటి విడతలో 80% పైగా పోలింగ్ శాతం నమోదైతే రెండో విడతలో మాత్రం 74% పోలింగ్ శాతం అయితే నమోదైంది. ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మరి కాసేపట్లో కూడా మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇటు రెండో గంటలకు పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైన పరిస్థితిలో మాత్రం ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లనైతే అధికారులు అయితే లెక్కించారు. ఇటు ఇందులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో ఇటు అభ్యర్థులు కావచ్చు, వార్డు సభ్యులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే వేచి చూస్తున్న ఫలితాల కోసం వేచి చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే ఈ మొదటగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన అనంతరం మాత్రం ఒక్కొక్కటిగా వార్డు సభ్యులు ఫలితాలు అయితే లెక్కించే అవకాశం ఉంది. అయితే ఇది వార్డు సభ్యులై కూడా 25 ఓట్ల పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 25 చొప్పున ఒక కట్ట కడుతూ కూడా లెక్క కట్టే ప్రయత్నం చేస్తారు. ఇటు ఇందులో మొదటగా వార్డు సభ్యులై పూర్తయిన అనంతరం సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అయితే కట్టలు చేసి తర్వాత లెక్కించేస్తున్నట్టు కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇటు మొదటగా మాత్రం వార్డు సభ్యులై కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇప్పుడే ప్రారంభమైనట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇటు కరీంనగర్ తో పాటు జగిత్యాల జిల్లా, రాజన్న సిరిసిల్లతో పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఇటు మొదటి విడతలో కాంగ్రెస్ హవా కొనసాగినట్టు కూడా ఈ రెండో విడతలో కూడా కాంగ్రెస్ హవా రాష్ట్రంలో అధికారం చేపడుతున్న కాంగ్రెస్ హవా కొనసాగుతుందా లేదా ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అయితే కొనసాగుతుందా అని చెప్పేసి ఆసక్తి అయితే నెలకొంది. అందులో భాగంగా ఇటు బీజేపీ కూడా గత ఎన్నిక పుంజుకునే దాదాపు
మొదటి విడతలో కూడా 37కు పైగా సీట్లు అయితే కవర్ చేసుకుంది మద్దతుదారులది. ఇప్పుడు ఈసారి కూడా ఎన్ని సీట్లు వస్తాయన్న కోణంలో కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అన్ని పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటు కాంగ్రెస్ అభ్యర్థులు, ఇటు హుజరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఉండగా రాజన్న సిరిసిల్లలో జరుగుతున్న ఎన్నికలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ అయితే ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు అదే విధంగా ఇటు జగిత్యాల జిల్లాలో వింత పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జగిత్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇటు కాంగ్రెస్ పార్టీలో వచ్చారుగా ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సంజయ్ తన అభ్యర్థులను అయితే గ్రామాల్లో మొదటి నుంచి కూడా సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం అయితే తీవ్ర స్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఇటు అధిష్టానం కూడా చేరిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే జగిత్యాల జిల్లాలో ఇటు మాజీ మంత్రికి సంబంధించి జీవన్ రెడ్డి అనుచరులు మొదటి నుంచి కాంగ్రెస్ ను పట్టుకొని ఉన్నప్పటికీ కూడా ఇటు సంజయ్ జైనప్పటి నుంచి సంజయ్ అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టు కూడా స్పష్టమవుతుంది. ఈ కోణంలోనే ఈ ఇద్దరు నేతలు కూడా సర్పంచ్ ఎన్నికల్లో తన బలం చూపించుకునేందుకు కూడా ఇద్దరు అభ్యర్థులను కూడా పోటీలో నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నువ్వా నేనా అన్న కోణంలో కూడా పోటీలో నెలకొన్న నేపథ్యంలో మాత్రం ఫలితాలు ఏ విధంగా వేచి చూడాల్సిన పరిస్థితి. జీవన్ రెడ్డి సైతం 2 రోజుల క్రితం కూడా సంజయ్ పై తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి చూసాము. ఇటు మొదటి నుంచి కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీని కట్టుబడి ఉన్నారో వారిని గెలిపించాలని కూడా జీవన్ రెడ్డి తిరిగినప్పటికీ ప్రచారం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. అదే ఈ రోజు సంజయ్ కుమార్ కూడా మన ఏదైతే అభివృద్ధి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఉదయం 7:30 గంటలకు కూడా డాక్టర్ సంజయ్ జైత్యాల ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ కూడా రేవంత్ సర్కార్ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ అభ్యర్థుల్నే గెలుపు దిశగా తీసుకెళ్తారని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తాం. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం రెండో విడత ఎన్నికల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఎవరికి మెజార్టీ వస్తుందన్న కోణంలో మాత్రం ఆసక్తి కనబరిచింది. ఇటు ధర్మపురి స్థానిక ఏదైతే డిసిసి ప్రెసిడెంట్ గా నూతనంగా చేపట్టిన గాజంగి నందయ్య సైతం జైత్యాల్లో ఎవరి పక్షాన కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందే దిశగా కూడా ప్రచారం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు స్థానిక ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా స్వయంగా కూడా తన నియోజకవర్గంలో ఏదైతే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ధర్మపురి ధర్మారంకు సంబంధించి మండలం సంబంధించి ఈ రోజు అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ కూడా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ స్వయంగా పాల్గొని కూడా ప్రచారం నిర్వహించిన పరిస్థితి ఉంది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ఏ విధంగా ఫలితాలు వస్తాయన్న కోణంలో మాత్రం వేచి చూస్తున్న పరిస్థితి. ఇటు హుజరాబాద్ నియోజకవర్గంలో ఇటు బీజేపీ సంజయ్ పార్లమెంటు పరిధిలో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన పాడి కౌశిక్ రెడ్డి ఉన్న పరిస్థితిలో మాత్రం ఎవరు అభ్యర్థులు గెలుస్తారన్న కోణంలో ఉన్నారు. అయితే నిన్ననే బండి సంజయ్ కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇటు గ్రామ మొత్తం 18వ తేదీ 20వ తేదీ లోపల కూడా ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో 18వ తేదీ ఏదైతే 3వ విడత ఏదైతే ఫలితాలు వెలువడ్డ వెంటనే 18వ తేదీ నాడు బీజేపీ పార్టీలో చేరితేనే తీసుకుంటాం, తర్వాత కూడా మేము తీసుకోమన్న కోణంలో కూడా ప్రజలకైతే సూచించిన పరిస్థితి ఉంది. తన అభ్యర్థులను బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి బండి సంజయ్ అయితే కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనకు కనిపించింది. అందులో భాగంగా కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరినైనా గెలిపించుకున్నప్పటికీ తన గ్రామాన్ని చేసే దిశగా ముందుకెళ్లాలంటే మాత్రం బీజేపీ పార్టీలో చేరాలని చెప్పేసి కూడా బండి సంజయ్ సూచించిన పరిస్థితిలో ఈ గెలుపొందిన అభ్యర్థులు మాత్రం ఏ విధంగా ముందుకెళ్తారో చూసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడే మనకు కౌంటింగ్ కేంద్రం నుంచి కూడా వార్డు సభ్యులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే వార్డు సభ్యుల ఫలితాలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో మాత్రం కొందరు బయటకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనుష. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.